హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే పెసరపప్పు చారు ఎలా కాసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా పెసరపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకుని వాటర్తో కడుక్కుని 2 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నేనైతే 2 టమాటాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి. ఇక్కడైతే నేను కొంచెం చింతపండు అండి, చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి. చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వేయితే సరిపోతుందండి. 3 విజిల్స్ అయిన తర్వాత మనకి ఇలాగా పప్పు ఇలా ఉంటుందండి. పెసరపప్పు తొందరగా ఉడికిపోద్దండి. ఉడికిపోయిన దాన్ని మనం పప్పు రుబ్బుతో స్మాష్ చేసుకోవాలండి మెత్తగా. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే రసం తీసుకుని పప్పు చారులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని కలుపుకుని కొంచెంసేపు మరిగించుకోవాలి. చింతపండు అనేది ఆప్షనల్ అండి. మనకి పులుపు ఎక్కువగా ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు, లేకపోయినా లేదంటే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. తర్వాత ఇలా తాలింపు పెట్టుకోవాలండి, మరిగించుకోవాలండి. పెసరపప్పు అయితే పెసరపప్పు చారు అయితే త్వరగా చిక్కబడిపోద్దండి. అందుకని మనం కొంచెం పలుచగానే పెట్టుకోవాలి. పెట్టుకుంటే చల్లారి కొద్దీ అది దగ్గర పడుతుందండి. ఇలా తాలింపు పెట్టుకుని మనం పప్పు చారులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు చారు రెడీ అవుతుందండి, పెసరపప్పు చారు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.